యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మన కుటుంబాలలో దేవుని సేవకుని ఆహ్వానించుకోవడం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాం. దేవుని సేవకుడి ఇంటికి వస్తే ఆశీర్వాదమా శాపమా? దేవుని సేవకుడి ఇంటికి పిలుచుకుంటే మరి దేవుణ్ణి పిలుచుకున్నట్లే. దేవుని సేవకుడి ఎవరింట్లో అయితే ఉంటాడో, ఎవరైతే ఆహ్వానించుకుంటారో, మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా 100% దేవుడు వచ్చినట్లే వారి ఇంటికి. అందుకనే దైవజనుణ్ణి అంటే దేవుని సేవకుని అంటే దేవుని ప్రతినిధిని, దేవుని సేవకుని ఎవరైతే ఇంటికి ఆహ్వానించుకుంటారో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, వారి కుటుంబాలు దీవించబడతాయి. దేవుని సేవకుడు వారి ఇంటికి వెళ్తే గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే పరలోకములో వారికి ప్రతిఫలం ఉంటుందంట. ఆమేన్. పరలోకములో ఆ కుటుంబానికి ఏముంటుందంట? ప్రతిఫలం ఉంటుంది. నేను అంటాను, పరలోకములోనే కాదు, భూలోకములో కూడా మీకు ఆశీర్వాదాలు కావాలా, భూలోకములో కూడా మీకు దీవెనలు కావాలా, భూలోకములో మీకు సమాధానం కావాలా, భూలోకములో మీకు నెమ్మది కావాలా, భూలోకములో మీ ఆరోగ్యాలు బాగుండాలా, మీరు అనుకున్నది నెరవేర్చబడాలా, మీకు సమస్తము దేవుడు సమకూర్చాలంటే మొట్టమొదట సేవకుడు మీ ఇంట్లో ఉండాలా. అంటే ఏమని ప్రార్థించాలా? సేవకుడు మీ ఇంటికి వచ్చి, సేవకుడు ఎప్పుడైతే మీ ఇంటికి వస్తాడో మీరు ఆహ్వానించుకుంటే అప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ మరి బైబిల్ గ్రంథములో ఒక ధనవంతురాలు అంటే గనురాలైన ఒక ఆమె మరి సునోమానులో ఆ పట్టణములో మరి ఏదేమైనప్పటికీ కూడా ఎలీసాను ఆహ్వానించేది ఆమె. ఎప్పుడు ఎలీసా అనే దైవజనుడు, ఎలీసా దేవుని సేవకుడు మరి ఆ పట్టణానికి పోయినప్పుడల్లా ఆ యొక్క గనురాలింటికి, ఆ ధనవంతురాలింటికి ఈయన వెళ్ళేవాడు. వెళ్ళి ఆ కుటుంబంలో ప్రార్థన చేసి వచ్చేవాడు. వారు పెట్టే భోజనము భోంచేసుకొని వచ్చేవాడు. ఆ పట్టణానికి పోతే మరి ఆ ఇంటికి వెళ్ళాల్సిందే. ఆ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో భోంచేసుకొని వారి ఇంటికి ప్రార్థన చేసి వారి బాగోగులను చూసేవాడు. వారికి ఏం కావాలో, ఏ అవసరతలు తీర్చబడాలో ప్రార్థన చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ భర్తతో ఒక రోజు చెప్పింది, ఏమండి మన ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తున్నాడు, నీకు తెలుసో లేదో. ఆ పాస్టర్ గారు ఎంత మంచోడంటే అంత మంచోడు. కాబట్టి మన ఇంటికి వచ్చినప్పుడల్లా, ఒకవేళ మన ఊరికి వచ్చినప్పుడల్లా మన ఇంట్లో పండుకుంటే మనకు ఆశీర్వాదాలు కదా సేవకుడు. కాబట్టి మన ఇంటి మీద ఇల్లు కడదాం, మన ఇంటి మీద ఇల్లు కడదాం. ఇల్లు కట్టి ఆ ఇంటికి కావాల్సింది మంచం ఒకటి, బల్ల ఒకటి, పీట ఒకటి, దీపస్తంభం ఒకటి పెడదాం. ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు. కాబట్టి ఆ దైవజనుడికి కడదామని చెప్పి ఇల్లు కట్టేసినారు. ఆ దైవజనునికి చెప్పినారు, ఏమయ్యా మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే పండుకోవాలా, నీకు మిద్దె మీద ఇల్లు కడుతున్నాం, మరి నీకు కావాల్సినన్ని సమకూర్చి పెడుతున్నాం, మంచిది. అయితే ఆ దైవజనుడి ఇంటికి రావడం వెళ్ళడం ఒకరోజు గ్యాజిని అడిగినాడు, ఆ ఇంట్లో ఏమి తక్కువ ఉందో ఒకసారి చూసిరా, ఆ ఇంట్లో ఏ కొరత ఉందో కనుక్కోండిరా. మరి కనుక్కుంటే వాళ్ళకు పిల్లలు లేరు. ఏం లేరంట? పిల్లలు లేరు. కానీ గ్యాజ్ అంటాడు, ఆయన భర్త ముసలాయన,
వయస్సు మిందబడింది, కానీ ఈమె కొంచెం వయసు ఉంది. అయితే ఒక మాట, వాళ్ళకు పిల్లలు లేరు. అయితే ఆమెను పిలిపి వచ్చింది, నిలబడింది. ఏమమ్మా, మీదిటికి మళ్ళా సంవత్సరానికల్లా నీ ఒళ్ళో బాబు ఉంటాడు అంటే ఆమె నవ్వింది. ఏంటి, నాకు పిల్లలు పుట్టడం ఏంటి? చూడండి, బైబిల్ గ్రంథములో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనం, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఆమెతో నేను. ఆమె ఆ మాట విని, దైవజనుడా, నా ఏలినవాడా, అలాగ అనవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడొద్దు అనెను. ఆమేన్. అబద్ధమాడొద్దయ్యా దైవజనుడా, దేవుని సేవకుడా, అబద్ధమాడొద్దు. నాకేం నీ పిల్లలు పుట్టడం ఏంది? నా భర్త ముసలోడు, మరి మాకు పిల్లలు పుట్టడము అది ఎందుకు అలా చెప్తున్నావు అంటే, అబద్ధం ఆడద్దు దైవజనుడు. అబద్ధం ఎప్పుడు, దేవుని సేవకుడు అబద్ధం ఎప్పుడు అడగకూడదు. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీదిటికి సంవత్సరానికి కరెక్టుగా ఎవరు పుట్టినాడు తెలుసా? కొడుకు పుట్టినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కుటుంబంలో కొరత, పిల్లలు లేని కొరత, గర్భఫలము లేని కొరత, అన్నీ ఉన్నాయి. ఏమున్నాయట? అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పిల్లలు మాత్రం లేరు. కొరత అదే. ఆ కొరత నిజంగా ఆమె దైవభక్తురాలు, దేవుని సేవకునికి మంచి ఆహ్వానం. ఇంటికి ఎప్పుడు ఇంటికి ఆహ్వానించుకునేది దేవుని సేవకుని ఎలీషాను. ఎలీషా దేవుని దగ్గర ప్రార్థించేవాడు ఆ కుటుంబం కోసం. దేవుడు అనుకోకుండా ఆమె గర్భాన్ని తెరిచినాడు, చక్కటి కుమారునిచ్చినాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఇలాంటి అద్భుతాలు అంటే, దేవుని సేవకుడు ఇంటికి రావాలి. ఇంటికి రావాలంటే ఆహ్వానించుకోవాలి, ఇంట్లో ప్రార్థన చేయించుకోవాలి, సేవకునికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వాలి, మరి కొద్దిగా భోజనము కూడా ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే మనం ఇలాగ ఏర్పాటు చేస్తూ ఉంటామో అప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, సేవకుడు వస్తే దేవుడు వచ్చినట్ల ఇంటికి. దేవుని సేవకుడు అంటే ఎవరు? పాస్టర్ గారు. నమ్మకమైన పాస్టర్లు, నమ్మకం లేని పాస్టర్లు కాదు, నమ్మకమైన సేవకులు. ఎప్పుడైతే ఆ సేవకుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడో ఆ కుటుంబంలో అవసరతలన్నీ తీర్చబడతాయి. ఈరోజు మీ ఇంటికి కూడా సేవకుని, మీ సంఘ కాపరిని పిలుచుకోండి. అప్పుడు మీ కుటుంబంలో ప్రతి అవసరత దేవుడు తీర్చగలడు. ఆమేన్. ప్రతి అవసరత దేవుడు తీర్చగలడు. ఇక మనందరికి తెలిసిన మాట, సారేపాతు గ్రామంలో కరువు వచ్చేసింది. 3.5 సంవత్సరం వర్షం పడలేదు. ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరం వర్షమే పడలేదు. ఒట్టి కరువు వచ్చేసింది. ఏం కరువు? ఒట్టి కరువు వచ్చేసింది. వర్షం లేదు 3.5 సంవత్సరం. ధాన్యము లేదు ఎవరింట్లో. అందరూ ఆకలితో అలమటిస్తున్నారు, చనిపోతున్నారు. విధవరాలు, సారేపాతు గ్రామంలో విధవరాలు. అలాంటి సందర్భంలో విధవరాలను ఎవరైనా ప్రేమించే వాళ్ళు ఉంటారండి? ఎవరు ఉండరు. చివరికి వాళ్ళు ఏం చేసినారు? తల్లి కూతురు చనిపోదామని చెప్పి కట్టెలు ఎరుకున్నారు. ఆ టైంలో పిడికిడి పిండి ఉందంట, అది కాల్చుకొని చనిపోదాంలే అనుకున్నారు. కాల్చుకొని తిని చనిపోదాంలే అనుకున్నారు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఎలీషా గారు మరి అక్కడ చూస్తే అద్భుతం జరిగి, ఇక్కడ చూస్తే ఏలియా గారిని ఆహ్వానించింది. ఈమె ఎవరిని ఆహ్వానిస్తుంది? ఏలియా గారిని ఆహ్వానిస్తుంది. ఏలియా గారు ఒక మాట అన్నాడు, అమ్మా నాకు చిన్న అప్పం తీసుకొచ్చి, నాకు ఆకలి అవుతుంది, నేను తింటాను, ఆ తర్వాత మీరు తినండి అని. ఈమె ఏమనింది, అయ్యా బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది, గంపలో పిండి అంత ఉంది, పిడికాడు రొట్టెలు కావు, రొట్టె అవుతుంది, మేము తిని నేను నా కూతురు చనిపోదామని తీర్మానంతో చేసుకున్నాం. నువ్వైతే రొట్టె తెమ్మంటున్నావు, మంచిది తీసుకొస్తా. దైవజనునికి లోబడింది ఈమె. ఆమేన్. దైవజనునికి లోబడింది.
మన పిల్లలకి ఇవ్వకుండా సేవకునికి పెడతామండి? ఏమన్నా అర్ధ కేజీ మటన్ తెచ్చినాం, ఇంట్లో నలుగురం ఉన్నాం, నలుగురికి తలా కొంచెం కొంచెం వస్తుంది. సేవకుని పిలుద్దాము అని ఒకవేళ భర్త అన్నా, ఒకవేళ భార్య అన్నా ఇంట్లో గొడవే. ఆ ఇంట్లో గొడవే. ఏంది సేవకుడా మళ్ళీ ఇంట్లో బాగానే ఉన్నావే నువ్వు అని భార్య ఉంటుంది. ఒక భార్య పిలుస్తామంటే భర్త అంటాడు, అర్ధ కేజీలో ఏమవుతుంది, వద్దు, ఎలా ఎప్పుడైనా తెచ్చినప్పుడు పిలుద్దాంలే అంటారు కదా. ఈమె త్యాగం ఏంటంటే పిడికెడు పిండి ఉంది, రొట్టె ఒకటే ఏది, తల్లి కూతురు మానుకున్నారు తినడం. ఆమేన్. సేవకుని కోసం మానుకున్నారు, నోరు కట్టేసుకొని సేవకునికి పెడదామని చెప్పి ఏలియా గారికి మొట్టమొదటి రొట్టె చేసి ఏలియా గారి దగ్గర తీసుకుపోయి ఇచ్చినారు. ఏలియా గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఆ రొట్టె తిన్నాడు, చాలమ్మా నాకు అన్నాడు. చూస్తే మళ్ళా పిండి ఉంది. ఆమేన్. మళ్ళా పిండి ఉంది, మళ్ళా రొట్టె చేసుకున్నారు, కూతురికి ఇచ్చినారు. మళ్ళా పిండి ఉంది, మళ్ళా ఈమె తినింది. మళ్ళా పిండి ఉంది, ఊర్లో వాళ్ళు కావాలంటుంటే వాళ్ళకి ఇస్తూ ఉంది. ఎవరికి లేదు అని చెప్పలేదు ఆమె. మొట్టమొదటి సేవకుని ఇంట్లోకి వస్తే ఇండ్లంతా ఆశీర్వదించబడింది. ఆమేన్. ఎప్పుడైతే పాస్టర్ గారు మన ఇంట్లోకి వస్తాడో మన కుటుంబం ఆశీర్వించబడుతుంది, మన కుటుంబం దీవించబడుతుంది. మన కుటుంబంలోనికి సేవకుడు రాకపోతే, ఆహ్వానించకపోతే మనకు ఆశీర్వాదాలు రావు. మరి సేవకునితో పాటు దేవుడు వస్తాడండి. ఇప్పుడు ఏదేమైనప్పటికీ మరి ఇంతవరకు మనం చెప్పుకున్న మాటలు చూస్తే, మరి సునేమి పట్టణంలో ఆ గనురాలింటికి, ఆ స్త్రీ ఇంటికి పోయినప్పుడు అక్కడ మేలు చేసి అద్భుతం జరిగింది సేవకుడి ఇంటికి పోవడం ద్వారా. ఇప్పుడు సారేబాదు గ్రామంలో ఏలియా గారు వెళ్ళడం ద్వారా ఆ ఇంటికి ఆకలి తీరింది. 3.5 సంవత్సరం బ్రతికినారు వాళ్ళు. 3.5 సంవత్సరం కరువు వచ్చిందంతా. ఆ తర్వాత ఈ ఇంటికి కరువు రాలేదు. మొట్టమొదటి రొట్టె, ఒకటే రొట్టె ఉందనుకోండి, మన ఇంట్లో అందరం తినాలా, దాన్ని తలా ఇంత ఉంచుకోవడం. అప్పుడే సేవకుడు వస్తే లేదని చెప్తాం, ఉందంటామా? ఖచ్చితంగా మన పిల్లలు తినాలా, మనం బాగుండాలా, అవుతుకొని పెట్టం. అలా ఎప్పుడైతే మనం బిగబడతామో మనకు వచ్చే ఆశీర్వాదాలు కూడా దేవుడు బిగబడతాడు. మనం ఎవరికైనా దాతృత్వంగా పెడుతూ ఉంటే దేవుడు కూడా పెట్టేవాడిగా ఉంటాడు. మరి బైబిల్లో ఒక మాట ఉంది, ఒక ద్వారము మూయబడితే 7 ద్వారాలు తెరవబడతాయంట. మనకు వచ్చేసరికి ఒక ద్వారం మూయబడింది అనుకోండి, అది బంధించబడింది అనుకోండి, ఎన్ని ద్వారాలు తెరవబడతాయి? 7 ద్వారాలు తెరవబడతాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ ఈ సమయంలో ఒక ఆయన వైశాస్, ఇప్పుడు బస్టాండ్కి నేను వెళ్ళినప్పుడు మా పిల్లలకు పెన్ను తెద్దామని పోయిన తర్వాత వాళ్ళ కొడుకు అంటున్నాడు, అంకుల్ మీరు చాలా భోజనాలు అందరికి పెడుతున్నారు గొప్పగా. అంటే వాళ్ళ తండ్రి అంటున్నావు, రే ఆయన దగ్గర దండి ఉందిరా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరి ఎందుకంటే ఉన్నటోడు పెట్టడం లేదు, లేనటోడు పెడితే ఇట్లా, అంతే కదా లోకం. కాబట్టి నేనైతే నోరు గుడికి ఎత్తుకోకుండా అవునా అన్నా నవ్వుకుంటా వచ్చిన, లేదంటే ఏమన్నా అనేటోడినే కానీ ఏమనుకోకుండా నవ్వుకుంటూ వచ్చిన, అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు కూడా ఇంట్లోకి వచ్చినాడు అనుకోండి, మీ కుటుంబాలు ఆశ్రయించబడడం మొదలు పెడతాడు దేవుడు. మీ సేవకుడు మీ ఇంటికి రాలేదు అనుకోండి, మీరు ఆహ్వానించుకోలేదు అనుకోండి, మీ ఇంట్లో సమస్యలే ఉంటాయి, మీ ఇంట్లో ఇబ్బందులే ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా సునేమి పట్టణములో ఆ గనురాలైన స్త్రీ ఎప్పుడైతే సేవకుడు వాళ్ళ ఇంటికి ఆహ్వానించిందో, ముసలితనములో భర్త ఉన్నప్పటికీ మూయబడిన గర్భం మాత్రం తెరబడింది. చక్కటి కుమారుని దేవుడిచ్చినాడు. ఎందుకు కొడుకునిచ్చినాడు ఆమెకు? ఆ గనురాలు కంటే సేవకుడు ఆ ఇంట్లోకి పోవడం ద్వారానే. మరి అంతేకాదు, సారేపాతు గ్రామంలో ఏలియా గారిని ఆహ్వానించడం ద్వారా అక్కడ పట్టణం అంతా కరువు వచ్చేసింది, కానీ ఆ ఇండ్లు మాత్రం కరువు రాలే. ఎందుకు?
ఏలియా గారు ఆ ఇంట్లో కాలు పెట్టినాడు, ఆశీర్వదించబడింది. సేవకుడు ఎక్కడైతే కాలు పెడతాడో ఆ ప్లేస్ ఆశీర్వించబడుతుంది, ఆ ప్లేస్ దీవించబడుతుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది. బైబిల్లో ఇంకో చోట ఏముందంటే ఎక్కడైతే కాలు పెడతారో అది నీ సొత్తు అవుతుంది అన్నాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సేవకుడు వస్తే ఇంటికి, దైవజనుడు వస్తే దేవుడు వచ్చినట్లే. ఆమేన్. ఈరోజు మన జీవితంలో ఏలియా గారు కూడా వాళ్ళు సారేపాతు గ్రామంలో విధవరాల ఇంటికి వెళ్ళడం ద్వారా ఏం తెచ్చుకున్నారు? ఆశీర్వాదాలు వచ్చినాయి, ఆహారం సమృద్ధిగా ఆ ఇంటికి వచ్చేసింది. మరి అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మార్తా మరియా వాళ్ళ ఇంట్లో యేసుప్రభుని ఆహ్వానించుకునేవారు. వాళ్ళ ఇంట్లో ఎవరిని ఆహ్వానించుకున్నారు? మార్తా మరియా ఇద్దరు. వాళ్ళకు ఒక్కడే తమ్ముడు. ఆ ఒక్కని పేరు ఏం పేరు? లాజర్. లాజర్ను చేర్చుకున్నాడు. లాజర్ ఉన్నాడు వాళ్ళకు. కానీ మార్తా మరియా ఎప్పుడు యేసుప్రభుని వాళ్ళ ఇంటికి చేర్చుకునే వాళ్ళు. ఒకరోజు చనిపోయినాడు లాజరు. చనిపోయిన లాజరును లేపినాడు. ఆమేన్. అంటే సమస్యలు ఎవరైతే ఇంట్లో ఉంటాయో, ఎక్కడైతే మరణ వార్తలు ఉంటాయో, ఎక్కడైతే బలహీనులుగా ఉంటారో, సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ బలహీనతలు పోతాయి, ఆ రోగాలు పోతాయి, ఆ మరణ వార్తలు కూడా తప్పోతాయి. ఆమేన్. సేవకుడు ఇంటికి వెళ్తే మరణ వార్తలు కూడా ఉండవండి. వస్తూ వెళ్తూ ఉండాల సేవకుడు. ఇంట్లో కాలు మరి అచ్చర్లు పడుతూ ఉండాల సేవకునివి. అప్పుడప్పుడు సేవకుడు ఇంటికి వస్తూ ఉండాల. అప్పుడే వారి కుటుంబాలు ఆశ్రయించబడతాయి. చాలామంది సేవకుని ఆహ్వానించుకోరు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి. సంవత్సరానికి ఒకసారి కూడా పిలుచుకోరు కొద్దిమంది. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఆశీర్వాదాలు రావు, ఆశీర్వాదాలు దీవెనలు రావు. కాబట్టి మార్తా మరియా ఇంటికి యేసుప్రభు వెళ్ళడం ద్వారా, యేసుప్రభుని ఆహ్వానించుకోవడం ద్వారా చచ్చిపోయిన తమ్ముడు లాజరును దేవుడు ఏం చేసినాడు? బ్రతికించినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి భూమి మీద యేసుప్రభుల వారు మంచి సేవ చేసినాడు. అలాంటి సేవకుని యేసుప్రభుల వారిని ఆహ్వానించుకోవడం ద్వారా తన తమ్ముడిని చనిపోతే మార్తా మరియా తమ్ముడిని బ్రతికించినాడు దేవుడు. మరి ఈరోజు సేవకుడు కూడా మన ఇంటికి వస్తే ఖచ్చితంగా మనకేం జరుగుతుంది? ఆశీర్వాదాలు ఉంటాయి. మరి అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మరి పౌలు శీలలను ఎప్పుడైతే ఈ జైలు అధికారి ఇంటికి ఆహ్వానించినాడో ఏం పొందుకున్నారు? రక్షణ పొందుకున్నాడు. పౌలు శీలలను తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు జైలు అధికారి. ఎప్పుడైతే వాళ్ళని ఆహ్వానించుకున్నాడో ఇంటికి, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు మన ఇంటికి కూడా రక్షణ రావాలి. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లూకాసు సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఎవరిని ఆహ్వానించుకున్నాడు ఇంటికి? యేసుప్రభుల వారిని ఆహ్వానించుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభుల వారిని ఆహ్వానించుకున్నాడో ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆమేన్. చూడండి, ఈ జక్కయ్య ఎప్పుడు డబ్బులు సంపాదించేవాడు, మనీ మైండ్, డబ్బులు బాగా సంపాదించేవాడు. ఎలా వెళ్తే ఎట్లా పోతే బాగుంటుందని చెప్పి పన్నులు వసూలు చేసేవాడు, డబ్బులు అక్రమంగా సంపాదించేవాడు. మరి డబ్బులు దండిగా ఉన్నాయి. అలాంటి వానికి దేవుడు అవసరం అండి? డబ్బులు ఉన్నటువంటి అవసరమా దేవుడు? డబ్బులున్నవానికి అవసరం లేదు దేవుడు. పేదవానికే దేవుడు కదా. పేదలు అనే వాళ్ళే దేవుని దగ్గరికి వెళ్తారు, డబ్బున్నవాడు పోడు. వారికి గర్వం ఉంటుంది బాగా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్యకు దేవుడు అవసరం లే. ఒకరోజు జక్కయ్య దేవుణ్ణి చూడాలని, యేసు ఎవరో అని, ఆయన ఎలాగుంటాడో అని యేసుప్రభుల వారిని చూడడానికి వెళ్ళినాడు. అందున జనులు గుంపులు కూడినందున చూడలేకపోయినాడు. మరి నిరాశతో వెనక్కి వెళ్ళకోకుండా మేడి చెట్టు ఎక్కినాడు. ఆ మేడి చెట్టు కింద వెళ్ళిపోతాడు యేసుప్రభుల వారు అని చెప్పి ఆ మేడి చెట్టు ఎక్కినాడు. మరి మేడి చెట్టు కింద యేసుప్రభుల వారు పోతూ పోతూ తలకాయ పైకెత్తి, జక్కయ్య త్వరగా దిగు,
నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. మరి వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా దిగి మరి ఆ యొక్క జక్కయ్య మేడి చెట్టు దిగి, ప్రియమైన దేవుని బిడ్డలారా దిగి ఎవరిని పిలుచుకున్నాడు? జక్కయ్య యేసయ్యను చేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్యను చేర్చుకున్నాడో ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఈరోజు యేసుప్రభుల వారిని మనం చేర్చుకుంటే మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అంతేకాదు, మరి లుదియా ఎవరిని చేర్చుకుంది? పౌలును చేర్చుకుంది. ఈరోజు ఇలాగా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది సేవకుల్ని ఇంటికి ఆహ్వానించుకొని వారు ఆశీర్వాదాలు పొందుకున్నారు, దైవ దీవెనలు పొందుకున్నారు. ఈరోజు మీరు కూడా యేసు ప్రభువును మీ ఇంటికి ఆహ్వానించుకుంటే, సేవకులను మీరు కూడా మీ ఇంటికి ఆహ్వానించుకుంటే మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదాలు ఉంటాయి, మీకు దీవెనలు ఉంటాయి, మీకు ఆశీర్వాదాలు. అందుకే అంటాడు కీర్తనకారుడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షమములు నా వెంట వచ్చును. అటు ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా రావాలంటే దేవుని సేవకుల్ని ఇంటికి ఆహ్వానించండి. కానీ సేవకులు భూమి మీద చాలామంది ఉన్నారు. సేవకుడు ఎవరు అన్నది అర్థం చేసుకొని కదా, గుర్తించుకొని మంచి దైవజనుడిని ఇంటికి ఆహ్వానించుకునే వారంగా, సేవలో సంపూర్ణంగా సేవ చేస్తున్న వారిని ఆహ్వానించుకోవాలా. అర్ధాపర్ధం సేవ చేస్తుంటారే అలాంటి వారిని కాకుండా ఫుల్ టైం సేవకుని, మనము దేవునికి భయపడే సేవకుని మన ఇంటికి ఆహ్వానించుకుంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. మరి నిన్ను చేర్చుకున్న సేవకుని చేర్చుకున్న మా ఇళ్లలో మాకు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి మంచి లేఖనాల ద్వారా నువ్వు మాట్లాడినావు. నీకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధ ఆత్మనికి చేరువ చెంబులందరికీ నీకు ఆదరణ బిడ్డలప్పుడు సదాకాలం తోడేను గాక. ఆమేన్.